ఆయన టెక్ మహీంద్రాలో ఎక్స్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ గా వర్క్ చేశారు. నాట్ జస్ట్ దట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలో సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్నారు పిఎస్ఆర్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఇప్పటి నుంచి క్వశ్చన్ సార్, ఎన్నోసార్లు మనకి మన ప్రైవసీని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మీ పర్సనల్ డేటా అంతా తీసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. అసలు అదంతా ఏంటి, ఎందుకు అంటే వాళ్ళకి ఏం అవసరం, మనది అమ్మడం వల్ల వాళ్ళకి వచ్చే గెయిన్ ఏంటి, వాళ్ళు ఏం గెయిన్ చేస్తారు? మనం సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ ఇట్లాంటి వాటిలో కొన్ని లక్షల కోట్ల మంది అందులో ఉన్నారు. ఈ లక్షల కోట్ల మంది మనం డేటా పెడుతున్నాం కదా. మన డేటా అంటే మీరు ఒక సోషల్ మీడియాలో రోజు పోస్ట్ పెడితే మీ యొక్క పర్సోనా నాకు తెలుస్తుంది. మీరు ఏది లైక్ చేస్తారు, ఏది లైక్ చేయరు, ఏ టైంలో మీరు ఇదిగా ఉంటారు, ఎక్కువగా ఎప్పుడు వాడుతున్నారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. మీరు ఆఫ్టర్ ఆల్ మీరు ఒక్కళ్ళే, ఇలా ఎన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచంలో. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు అనుగుణంగా నేను యాడ్స్ పంపిస్తాను. ఏం చేస్తాను, ఇప్పుడు గూగుల్లో ఫేస్బుక్ లో డేటా వెళ్తుంది, మీది కాదు కాదు డేటా వాడు తీసుకుంటున్నాడు. నా డేటా వాడు తీసుకుని ఏం చేస్తున్నాడంటే కంపెనీలకు వాడు మన ప్రొఫైల్ చెప్తాడు. నా డేటా అంటే ఏంటి, వీడు ఇలా ఉంటాడు, వీడి లైకింగ్ ఇది, డిస్లైకింగ్ ఇది, ఎమోషన్స్ ఇవని చెప్పినప్పుడు ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఫేస్బుక్ లో మనకు అనుగుణమైన యాడ్స్ కానీ మార్కెటింగ్ మెటీరియల్ కానీ పంపించవచ్చు. ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఇక్కడ, మనకి మనం ఎవరైతే ప్లాట్ఫామ్స్ వాడుకుంటున్నాం, గూగుల్ ప్లాట్ఫామ్, ఫేస్బుక్ ప్లాట్ఫామ్, వాడికి డబ్బులు వస్తాయి. ఎలా, వాడు మన డేటాని అంటే మన ప్రొఫైల్ ని, మన యొక్క ఇన్ఫర్మేషన్ ని ఇంకో కంపెనీకి ఇస్తాడు. ఆ ఇంకో కంపెనీ వాడు ఇది ఉపయోగించుకుని జనరిక్ యాడ్స్ కాకుండా మనకి స్పెసిఫిక్ గా మనకి ఇష్టమైన విధంగా యాడ్స్ ఇస్తాడు. వాడు డబ్బులు ఎవరికి పే చేస్తాడు, గూగుల్ పే చేస్తాడు. ఇప్పుడు ఒక మూమెంట్ ఏం స్టార్ట్ అయిందంటే నా డేటా నువ్వు ఎట్లా ఉపయోగించుకుని నువ్వు ఎట్లా సంపాదిస్తావు. ఆ టాపిక్ వస్తే ఇప్పటికీ కూడా ప్రజెంట్ మనం ఏమన్నా మనసులో అనుకున్నా కూడా మనకి ఫోన్లో కనిపించేస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇప్పుడు మనకి ఇది తినాలనుంది అని అనుకున్నాం, ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి హలీం తిందాము అని మనం మనసులో అనుకుంటాము. లేదంటే జస్ట్ ఏదైనా దానికి సంబంధించిన వీడియో కానీ ఏదైనా వచ్చిందంటే లైక్ కొడతాము. కంటిన్యూస్గా దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. సో ఎంత స్మార్ట్ ఫోన్ అయినా సరే అంటేనండి, ఇప్పుడు మనసులో అనుకుంటే వచ్చేది ఇంక వస్తున్నాయి, ఇంకా అప్పుడే రాలా నాకు తెలిసి. ఇంకా అంతా ఓకే, దానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇంకా ఈ డివైసెస్ అంత ఇంటెలిజెంట్ కాదు. ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది సమ్వేర్. అంటే అనుకుంటూ మేము జస్ట్ నార్మల్ క్యాజువల్గా మేమంతా టెకీ పర్సన్స్ కాకపోయినా కూడా ఎప్పుడైనా అనుకుంటాము, అరే ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాము, అప్పుడే అలా యాడ్ ఎలా వచ్చేసింది అని అనుకుంటాము. అంటే మన ఫోన్స్ మనల్ని ఏమన్నా వింటున్నాయా అని చెప్పేసి చెప్పలేము ఉంటుంది. ఇప్పుడు కొన్ని మీరు చెప్పలేరు, అదే చెప్తుంది నేను. ఇప్పుడు బయట ప్రపంచం నుంచి వచ్చిన ఫోన్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇండియాలో చేసిన ఫోన్లు కొంతవరకు మనం ట్రస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారెన్ మేడ్ ఫోన్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ లిజనింగ్ కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఈ రోజు కన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ఇట్ మే బి లిజనింగ్ అండ్ బేస్డ్ ఆన్ దట్ ద డేటా మైట్ గో టు సంబడి. ఓకే, ఎలా అవుతుందని చెప్తున్నా, అవుతుందా లేదా అని నేను చెప్పలేదు. ఓకే, సో అందుకని మనసులో అనుకున్నది అర్థం చేసుకునేది కూడా ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది. సో మన మనసులో అనుకున్నది ఆటోమేటిక్ గా అర్థం చేసుకుని నెక్స్ట్ స్టెప్ ఏంటనేది సజెస్ట్ చేయగలుగుతుంది, రైట్? కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ వేర్ డేటా, మన డేటాని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనేది ఇప్పుడు పెద్ద కన్సర్న్. అది దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఇంకో టెక్నాలజీ వస్తుంది, తర్వాత మాట్లాడచ్చు మనం. బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అని వస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అప్పట్లో క్యాంపెయిన్స్ కూడా చేశారు చాలా. అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అంటే ఇంకా పికప్ అవ్వలేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీస్ వస్తే ఏంటంటే ఈ డేటా ఒకటి ఉందనుకోండి, అది వాడి సెంట్రల్ సర్వర్ లో కాకుండా నా దగ్గరే ఉండేటట్టుగా పెట్టుకునే విధంగా చేసుకుంటాను. కావాలి అంటే నేను అమ్ముతాను, అంటే నేను ఎక్కువ టెక్నాలజీ డీటెయిల్స్ వెళ్ళట్లేదు. ఆ డేటా ఓనర్షిప్ నా దగ్గర ఉండాలి, నీ దగ్గర కాదు. ఇది నా డేటా, నువ్వు నాకు చెప్పకుండానే దాన్ని వాడేసుకుంటున్నావు, అమ్మేసుకుంటున్నావు, డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఫ్యూచర్ లో ఏమవుతుందంటే నా డేటా నువ్వు వాడాలంటే ఐ షుడ్ బేసికలీ గివ్ ద అప్రూవల్.